ఏపీలో ఎండ తీవ్రత క్రమంగా ప్రమాద స్థాయికి చేరుతోంది. పలు జిల్లాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలు వేడి కిరణాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఉత్తరాంధ్రలో వడగాలుల పరిస్థితిని మరింత తీవ్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లడం హీట్ స్ట్రోక్కు దారితీసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, షుగర్, బీపీ ఉన్నవారు అత్యవసరం అయితే తప్ప ఎండలో తిరగొద్దని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఎండలు మండిపోతా ఉన్నాయి. రికార్డ్ టెంపరేచర్స్ ఆంధ్రప్రదేశ్ని హిట్ చేస్తూ ఉన్నాయి. 45 డిగ్రీలు పైగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలన్నీ కూడా నమోదవుతూ ఉన్నాయి. జనాలు రోడ్లపైకి రావాలంటేనే అల్లాడిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత రోడ్లన్నీ కూడా పూర్తిగా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈరోజు విజయవాడలో చూసుకున్నట్టయితే మొత్తం జనాలు 11 గంటల తర్వాత బయటికి రావడం పూర్తిగా తగ్గిపోయిందని కూడా చెప్పొచ్చు. 10 గంటలకు బాణుడు బగ్గుమండం మొదలుపెట్టి సాయంత్రం 5 అయినా కూడా ఎండ తగ్గడం లేదు. 9-10 వరకు కూడా వేడిగాలులు, వడగాల్పులతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 41-42 డిగ్రీలు గత వారం రోజుల నుంచి కూడా టెంపరేచర్ అనేది కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఉదయం 9 గంటలకే ఎండ ప్రభావం కనిపించడంతో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 9 తర్వాత బయట జనాలు చాలా మటుకి కనిపించడం తగ్గిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడే ఎండ ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ ఎండ ప్రభావం ఎక్కువ ఉంది. అటు కర్నూలు కావచ్చు, అనంతపురం, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో 44-45 డిగ్రీలు ఎండ అన్నది కూడా నమోదవుతూ ఉంది. గతంలో హైయెస్ట్ రికార్డ్ టెంపరేచర్ కూడా 46గా రాయలసీమ ప్రాంతంలోనే ఉంది. ఇప్పుడు అది కూడా క్రాస్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇలా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు ఉదయం నుంచి కూడా బగ్గుమండడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 11 గంటలకు చాలా పీక్ టెంపరేచర్ అనేది కూడా నమోదవుతున్న నేపథ్యంలో అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యవసర పనులు నిమిత్తమే వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు తప్ప అసలు రోడ్డు మీద జనాలు కనపడిన పరిస్థితి అయితే మటుకు విజయవాడ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో ఫ్యామిలీలతో రెస్టారెంట్కి వెళ్తారు, బంధువులు ఇంటికి వెళ్తారు, కానీ అలాంటి పరిస్థితి ఏం కూడా విజయవాడలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఎండల ప్రభావం అంతా హెవీగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు అటు వాతావరణ శాఖ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా పదే సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎండలు అంటే 45 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో హీట్ స్ట్రోక్తో పాటు అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ టెంపరేచర్ అనేది మరీ పెరుగుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే విజయవాడలో మొత్తం ఉదయం 10 గంటల నుంచే బాణుడు బగ్గు మండడంతో ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాయంత్రం 7-8 అయినా కూడా ఈ ఎండ ప్రభావం అనేది కూడా అలానే ఉంటుంది. 5ంటికి ఎండ తగ్గినప్పుడు కూడా సాయంత్రం 10-11 వరకు కూడా వేడిగాలులు, వడగాల్పులు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఈశ్వర్తో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.